కడలితో ముచ్చట్లు. సముద్రపు ఒడ్డులో ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అదే ఇప్పుడు చేస్తున్నాను, కానీ ఎప్పుడో ఒకప్పుడు చేయడం వేరు, మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా చేయడం వేరు. అలా చేయాలంటే ఇక్కడ కుక్కలు కూడా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మా పక్కన ఒక ఫ్యామిలీ కూర్చున్నారు. వాళ్ళు స్ట్రే డాగ్స్ లెక్క చూడట్లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో పెట్ డాగ్స్ లాగా వాళ్ళ చుట్టూ కుక్కలన్నీ కూర్చున్నాయి, కానీ వాళ్ళు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళతోటి, మీరు వింటూ ఉండవచ్చు. అదేదో కమ్యూనికేట్ చేస్తుంది వాళ్ళకి, అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మాకేమో అర్థం కాదు. సో అసలు ఈ టాపిక్ మాట్లాడుకుంటే ఎంత డిఫరెంట్గా ఉంటుంది, ఎంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటివరకు అది ఎందుకు అరిశాయంటే, వీళ్ళు ఎంత పొసెసివ్ అంటే ఈ డాగ్స్ ఆ ఓనర్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఫీడ్ చేస్తూ ప్యాంపర్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకొక డాగ్ వస్తే అరిచినాయి ఇప్పటివరకు ఆ టెరిటరీలోకి లోపలికి రానియకుండా. కానీ గాడ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రియేచర్స్ గాడ్ ఎవర్ క్రియేటెడ్ అంటే డాగే. అది ఒక్కసారి అలవాటు అయితే దాని ఎమోషన్, దాని లవ్ అంతా వేరు. అండ్ అందులో కూడా అంటే ఇప్పుడు అందరూ స్ట్రే డాగ్స్ని ఒకలా చూస్తుంటే ఇంకొంతమంది ఇంకోలా చూస్తుంటారు. దాన్ని బట్టి వాటి బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. అఫ్కోర్స్ అదో పెద్ద వేరే టాపిక్ అనుకోండి, స్ట్రే డాగ్స్ హార్మ్ఫుల్ కాదా అందులో ఏంటి అని. బట్ లెట్స్ కట్ అవర్ టాపిక్ అండ్ లెట్స్ కన్స్ట్రైన్ అవర్ సెల్ఫ్ ఫర్ దిస్ డిస్కషన్ ఆన్ ద బీచ్. సో మళ్ళీ మాట్లాడుకుందాం.